హాయ్ గైస్, మన ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకొచ్చేసాను. థంబ్‌నెయిల్‌లో మీరు చూసినట్టుగానే ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ 2 సైడ్స్ ఎళ్ళొచ్చా? ఇది కేవలం మిత్తా? లేకపోతే ఇది నిజంగానే ఫ్యాక్టా? అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ 1 సెకండ్, అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చలో రైట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంటర్ అయిపోయినాక ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి స్టార్ట్ అయ్యే పెద్ద హెడేక్ ఏంటంటే, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేది చాలా మందిలో క్లారిటీ అయితే ఉండదు. అప్పటికి మనకు తెలిసింది ఇల్లు, స్కూలు, హాస్టల్ అంతే. అంతకు మించి పెద్ద ప్రపంచం తెలీదు. ఏ బ్రాంచ్ తీసుకోవాలో అంతకు మించి క్లారిటీ ఉండదు. ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పేరెంట్స్ ఉండడం చాలా రేరు. ఇంకా కొంతమందికి ఎల్డర్ సిబ్లింగ్స్‌లో చదువుకున్న వాళ్ళుంటారు. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతది. కానీ ఇలాంటి గైడెన్స్ లేని వాళ్ళకి, ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏ బ్రాంచ్ తీసుకోవాలనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు. కరెక్ట్‌గా ఇదే టైంలో మన బాబాయిలో, లేకపోతే పెద్దనాన్నలో, లేకపోతే ఇంటి పక్కన అంకులో వీళ్ళందరూ ఎంట్రీ ఇచ్చి అప్పుడింక మన కెరియర్‌కి ఒక గైడెన్స్ ఇస్తారనమాట. సో, వాళ్ళు చెప్పేది ఎలా ఉంటదంటే, పలానా రామారావు వాళ్ళ అబ్బాయనో, లేకపోతే వీళ్ళ అబ్బాయనో ఈ బ్రాంచ్ తీసుకొని ఈ జాబ్ చేస్తున్నాడనో, లేకపోతే అబ్రాడ్ ఎళ్ళాడనో, ఇలా చాలా రకాలుగా మన పేరెంట్స్‌ని, మనల్ని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ చేశాక మొత్తానికి వాడైతే కన్విన్స్ అయిపోయి జాయిన్ అయిపోతారు. మోస్ట్‌లీ ఈసీఈ తీసుకుందాం అని అనుకునే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ నిజంగా ఎవరైతే కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి కంప్యూటర్స్ చేద్దాము, సీఎస్‌సి చేద్దాం అనుకునే వాళ్ళకి వీళ్ళిచ్చే సజెషన్స్ ఏంటంటే, సీఎస్‌సి తీసుకుంటే ఓన్లీ సాఫ్ట్‌వేర్ సైడ్ మాత్రమే ఎళ్ళగలుగుతావు. అదే ఈసీఈ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్‌వేర్ సైడు ఉంటది. అలాగే హార్డ్‌వేర్, ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి నీకు ఈసీఈ తీసుకుంటే. అదే సీఎస్‌సి అయితే ఒకటే ఆప్షన్ ఉంటది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి కంప్యూటర్‌లో జాయిన్ అవ్వదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈసీలో జాయిన్ అయ్యేలాగా చేస్తారు. సరే, ఇంగ వాళ్ళ బ్రెయిన్ వాష్‌తోనో, లేకపోతే వీళ్ళ చాయిస్‌తోనో ఏదో రకంగా ఈసీలో అయితే జాయిన్ అయితారు. మరి నిజంగా ఈసీలో జాయిన్ అయిన తర్వాత సాఫ్ట్‌వేర్ సైడ్, హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళడానికి స్కోప్ ఉంటదా? అసలు ఫస్ట్ ఈసీలో హార్డ్‌వేర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏముంటాయి? సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏముంటాయి? నిజంగా 2 సైడ్స్ ఎళ్ళొచ్చా? అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీలో ఉండే సబ్జెక్ట్స్‌ని డివైడ్ చేసి సాఫ్ట్‌వేర్‌కి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? హార్డ్‌వేర్‌కి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయని డివైడ్ చేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ హార్డ్‌వేర్ అయితే, హార్డ్‌వేర్‌లో ముఖ్యంగా ఈసీలో ఉండేది బేసిక్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్ థియరీ, వీఎల్ఎస్ఐ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఇలా ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళాలనుకునే వాళ్ళకి, కోర్ జాబ్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట. అలాగే సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్దాము అని అనుకునే వాళ్ళకి కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటి సి ప్లస్ ప్లస్, పైథాన్, కొన్ని ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి. జావా, డీబీఎంఎస్, క్లౌడ్ కంప్యూటింగు. ఇంకా కామన్‌గా ఉండే సబ్జెక్ట్స్ వచ్చేసి మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఇవి కొన్ని కామన్ సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం ఏంటి, హార్డ్‌వేర్‌కి ఏ సబ్జెక్ట్స్ చదివితే బెటరో చూసాము. సాఫ్ట్‌వేర్‌కి ఏ సబ్జెక్ట్స్ చదివితే బెటరో చూసాము. అలాగే కొన్ని కామన్‌గా ఉండే సబ్జెక్ట్స్ కూడా చూసాము. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఒకవేళ నిజంగా సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలనుకుని ఈసీలో జాయిన్ అయితే మనకైతే స్కోప్ ఉంటది. కొన్ని సాఫ్ట్‌వేర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి. అవన్నీ మనం వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చేలాగా ఎళ్ళొచ్చనమాట. సో, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చూసాక మనందరికీ అర్థమైందేందంటే, హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళడానికి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళడానికి సబ్జెక్ట్స్ ఉన్నాయి. కామన్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలనుకుంటే ఓన్లీ ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే సరిపోతది. నెక్స్ట్ కంపెనీస్ విషయానికొస్తే, కంపెనీస్ రిక్రూట్ చేసుకునేటప్పుడు నిజంగా మరి ఈసీ వాళ్ళని తీసుకుంటాయా? లేక ఓన్లీ సీఎస్ఈ వాళ్ళని, లేకపోతే ఐటీ వాళ్ళనే ప్రిఫర్ చేస్తాయా అంటే అలా ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 70-80% ఆఫ్ ద కంపెనీస్ ఈసీ వాళ్ళని, సీఎస్ఈ వాళ్ళని, ఐటీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి. ఓన్లీ స్పెసిఫిక్‌గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తప్పిస్తే మిగిలిన మేజర్ ఎంఎన్‌సీస్ లైక్ గూగుల్, అమెజాన్, టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా ఈసీ వాళ్ళని హైర్ చేసుకుంటాయి సాఫ్ట్‌వేర్‌లో. ఓన్లీ మనకు కావాల్సిందేందంటే రిక్వైర్డ్ నాలెడ్జ్, ఆ కంపెనీకి సరిపడా స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా? రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా? లేవా? అనేది ఒక్కటే మ్యాటర్. ఈసీఆ, సీఎస్ఈ, ఐటీ అనేది డజంట్ మ్యాటర్. ఇంకా నిజం చెప్పాలంటే 40-50% ఆఫ్ ద కంపెనీస్ అసలు నీది ఏ బ్రాంచ్ ఇంజినీరింగ్‌లో అనేదే చూడవు. కేవలం నీకు ఆ జాబ్‌కి సరిపడా రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా? లేవా? ఇదొక్కటే చూస్తాయి. ఇంకా ఒకవేళ గనక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పీక్ డిమాండ్ ఉంటే, నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉన్నాయా? యాప్టిట్యూడ్ వచ్చా నీకు?
ఇవి మాత్రమే చూసి నీ స్కిల్స్ బేస్డ్‌గా తీసుకొని దాని తర్వాత గూడా వీళ్ళు ట్రైన్ జేసుకుంటారు. ఓన్లీ కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ మాత్రమే స్పెసిఫిక్‌గా సీఎస్‌సి వాళ్ళని, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాయి. మిగిలిన వాళ్ళన్నిట్లో ఈసీ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ 50% ఆఫ్ ద కంపెనీస్‌లో ప్రతి బ్రాంచ్‌కి ఛాన్స్ ఉంటది. సో, ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈసీలో ఉండే సబ్జెక్ట్స్, కంపెనీస్ రిక్రూట్ చేసుకునే వే బట్టి చూస్తే యెస్, ఈసీఈ తీసుకుంటే మీరు హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు. సో, అది మిత్ అయితే కాదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్స్ నాట్ ఎ మిత్ ఎనిమోర్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నిజానికి ఈసీ అనే కాదు. మీరసలు ఏ బ్రాంచ్ తీసుకున్నా సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళడానికి స్కోప్ ఉంటది. అదే సీఎస్‌సి గాని, కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ అయితే 100% కంపెనీస్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈసీఈ తీసుకుంటే 70-80% ఆఫ్ ద కంపెనీస్‌కి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 40-50% ఆఫ్ ద కంపెనీస్ అయితే అసలు మీ ఏ బ్రాంచ్ అనేదే కేర్ చేయవు. వాళ్ళకి మీకు రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది ఒకటే మ్యాటర్. సో, ఇప్పుడు నేను ఇలా చెప్పానని చెప్పి మీరందరూ గూడా ఏ బ్రాంచ్ తీసుకున్నా సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చని అలా డిసైడ్ అవ్వకండి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? మీ ఇంట్రెస్ట్‌లేంటి? అనేది మీరు బాగా అనలైజ్ చేసుకున్న తర్వాతే మీరు ఒక డెసిషన్‌కి రండి. కాకపోతే నేను చెప్పేదేంటంటే ఒక ఆప్షన్ అయితే ఉంటది మీకు. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ బ్రాంచ్ స్పెసిఫైడ్ జాబ్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఎళ్ళడానికి కూడా మీకు ఒక ఆప్షన్ ఉంటది. అది మాత్రమే నేను చెప్తున్నాను. కానీ మీరు ఏ బ్రాంచ్ చేయాలనేది మీ స్ట్రెంగ్త్స్, మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినాం గదా! మరసలు ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు అనే ఒక మిత్ అనేది ఎలా జనరేట్ అయిందో నా ఒపీనియన్ చెప్తాను. అయితే ఫస్ట్ ఈసీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ మోస్ట్‌లీ 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటేంటి గౌట్ జాబ్స్‌కి ఎలిజిబుల్ అయితాము. ఇంకా హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు, సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు అని ఆలోచించి వచ్చేవాళ్ళు ఒక టైప్ ఉంటారు. సెకండ్ టైప్ వచ్చేసి సీఎస్‌సిలోనో లేకపోతే కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచ్‌లో సీట్ రాక ఈసీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళు అయితే ఇలా జాయిన్ అయిన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతదంటే వీళ్ళు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఉండే సబ్జెక్ట్స్‌లో బానే పెర్ఫార్మ్ చేస్తారు. కానీ ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కమ్యూనికేషన్ సిస్టమ్స్ గానీ, లేకపోతే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గానీ, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ గానీ, కంట్రోల్ సిస్టమ్స్ గానీ, ఈ సబ్జెక్ట్స్‌లో బాగా అంటే బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారనమాట. సో, ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం వల్ల ఎంతో కొంత గ్రేడ్స్ అనేవి తగ్గి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వడం స్టార్ట్ అయితది. ఇంకా ఫస్ట్ చెప్పిన కేటగిరీకొస్తే వాళ్ళేంటి ఇటు హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు, గౌట్ జాబ్స్‌కెళ్ళొచ్చు, సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు. ఇలా 3 ఆప్షన్స్ ఉండేసరికి వాళ్ళేంటంటే ఒక సైడ్ తీసుకొని ఒక ఒక పాత్ చూజ్ చేసుకోలేరన్నమాట అంత ఫాస్ట్‌గా. అన్ని ఆప్షన్స్‌ని ఓపెన్‌గా పెట్టుకొని అన్ని ఆప్షన్స్ ఓపెన్‌గా పెట్టుకోవాలని జెప్పేసి అన్నిట్లో సాఫ్ట్‌వేర్ సైడ్ కొంత ప్రిపేర్ అవుతా ఉంటారు. హార్డ్‌వేర్ సైడ్ కొంత ప్రిపేర్ అవుతా ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్‌కి కొంత ప్రిపేర్ అవుతా ఉంటారు. ఇలా ప్రతి దాంట్లో ప్రిపేర్ అవుతారు గానీ ఏది ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయలేరనమాట. ఆ డౌట్ ఎప్పుడు ఉంటది. ఏ పాత్ చూజ్ చేసుకోవాలనే డౌటు వాళ్ళకెప్పుడు ఉంటూనే ఉంటది. సో, ఇలా ఈ 2 కేటగరీస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రాబ్లమ్ ఉంటదన్నమాట. సో, దానివల్ల వాళ్ళకి ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటా ఉంటారనమాట చాలామంది. సో, దానివల్ల ఈ మిత్ అనేది క్రియేట్ అయిందని నా ఒపీనియన్. ఇప్పుడే ఇంజినీరింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళు గానీ, లేకపోతే జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు గనుక ఈ వీడియో చూస్తా ఉంటే, మీరు కూడా బాగా ఆలోచించి మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్‌లేంటి దాన్ని బట్టే మీరు మీ బ్రాంచ్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. కానీ మీకు ఆప్షన్స్ అయితే ఓపెన్‌గానే ఉంటాయి ఎప్పటికి. మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలనుకుంటే, ఆ ఆప్షన్ అనేది ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటది. అట్‌లీస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కల్లా మీరొక ఐడియా తెచ్చుకోండి. ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఏ సబ్జెక్ట్‌లో స్ట్రాంగ్‌గా ఉంటున్నారు? ఏ సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్‌లో మీరు అనలిటికల్ ప్రాబ్లమ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేకపోతే ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అనలిటికల్ ప్రాబ్లమ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు మోస్ట్‌లీ హార్డ్‌వేర్ సెల్ హార్డ్‌వేర్ సైడ్ ఎళ్ళడానికి స్కోప్ ఉంటది. లేదు ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళడానికి స్కోప్ ఉంటది. ఇలా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి ఫస్ట్ ఇయర్ ఎండ్ కల్లా మీరొక పాత్ చూజ్ చేసుకొని దాని మీద స్ట్రిక్ట్‌గా వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ ఎంతో కొంత క్లియర్ అయ్యాయి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ జూనియర్స్‌కి గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, ఇంజినీరింగ్ చదువుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌కి, ఎంగేజింగ్ వీడియోస్‌కి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.